నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి సహకారం వల్ల మన చంద్రవర్షిని ఆడియో స్టోరీస్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది. వ్యూస్ చాలా బాగున్నాయి. సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు. కొంచెం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దానివల్ల నాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల, వ్యూస్ పెరగడం వల్ల నేను హ్యాపీగా ఇంకా ఎక్కువగా నా ఎఫర్ట్ పెట్టి మరిన్ని స్టోరీస్ రాస్తూ రోజుకి 2 కాదు 4 అప్డేట్స్ ఇస్తాను. అందుకే కొంచెం చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఓన్లీ 675 మంది అంటే 675 మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. దాన్ని మీరు వేలల్లో పెంచితే చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఆలోచించండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాము. అప్పటి వరకు ఆలోచిస్తూ ఉన్న విజయ్ నోటి నుండి మనం పెళ్లి చేసుకుందామన్న మాటలు విన్న స్వప్నిక టక్కున తలెత్తి భయంగా చూసింది. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. స్వప్నిక, నేను నిజంగానే చెప్తున్నా, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని అన్నాడు విజయ్. ఆశ్చర్యంగా చూసింది స్వప్నిక. ఏంటి ప్రాబ్లమ్సా అని అడిగింది స్వప్నిక. కొంపదీసి తను ఎదుర్కొంటున్న సమస్య విజయ్కు గాని తెలిసిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంది స్వప్నిక. వెంటనే సర్దుకున్న విజయ్, అంటే నా ప్రాబ్లమ్స్, నా కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నందుకు నీకు కూడా థ్రెట్ ఉంటుంది కదా, అందుకని అది కూడా నీకు ఇష్టమైతేనే ఒక్క 6 నెలలు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాక నీ దారి నీది, నా దారి నాది అని అన్నాడు విజయ్. అతని మాటలు విన్న స్వప్నిక విచిత్రంగా చూసింది. 6 నెలల జీవితాంతం కలిసి ఉందామని అనటం లేదు. అంటే 6 నెలలలోపు పరిస్థితులన్నీ చక్కబడ్డాక విడాకులు తీసుకొని ఆ లాస్యని పెళ్లి చేసుకుంటాడేమో. అంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ అన్నమాట మనసులో కసిగా అనుకుంది స్వప్నిక. మరేంటే వాడంటే ఇష్టం లేదంటావు, అప్పుడే మెచ్చుకుంటావు, అంతలోనే తిట్టుకుంటావు, వద్దంటే మొత్తుకుంటావు. ముందు నీకే క్లారిటీ లేదు, వాడి మీద కోపం ఎందుకు అంటూ ఆమె ఇన్నర్ వాయిస్ చెల్లుమని చెంపదెబ్బ కొట్టినట్టు వాయించింది. ఆమె ముఖంలో మారుతున్న ఫీలింగ్స్ అతనికి అర్థమయ్యి కానట్టుంది. 6 నెలల తర్వాత విడిపోవడం ఎందుకు, లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చుగా అని మనసులో అనుకుంటున్నావని నాకు తెలిసే, కానీ ఆ మాట బయటకి చెప్పవు. చెప్తే ఏమవుతుందే, నీ నోరేం పడిపోతుందా ఏంటి? ఈగో రాక్షసి అని ముఖం చూడు ఎంత అమాయకంగా పెట్టింది. కంప్యూటర్ని హ్యాక్ చేసేంత తెలివి ఉన్న సెల్ ఫోన్ కూడా ఆపరేట్ చేయడం రాని దానిలా మొహం పెట్టింది అని మనసులో సీరియస్గా అనుకున్నాడు విజయ్. ఏమంటావు స్వప్నిక? దీనివల్ల 1, నువ్వు నా పక్కనే ఉంటావు. 2, నా పైన అటాక్ చేసేదెవరో, చేయించేదెవరో కూడా నేను తెలుసుకోగలుగుతాను. ఆలోచించు అని అన్నాడు. స్వప్నిక ఆలోచనల్లో పడింది. విజయ్తో అలా అయ్యాక తనకు ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించాలని లేదు. అలాగని విజయ్తో జీవితాంతం బతకాలని లేదు. తను ఎంతో ఇష్టపడేవాడు, రోజు తన కలలో వచ్చేవాడు. నిజంగా కలుస్తాడో లేదో తెలియదు. కలిసినా ఇక జీవితం ఇంతే. జీవితంలో చావు పుట్టుకలు మన చేతుల్లో ఉండవు. కానీ పెళ్ళి అనేది వాళ్ళ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. కానీ నాకేంటి ఇలా అయ్యింది? తన పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంది. ఆ రోగు భరత్గాడు రోజు వచ్చి తనని టార్చర్ పెడుతున్నాడు. ఇంతకాలం అని వాడి నుండి తప్పించుకుంటుంది. విజయ్ లాంటి గడుసున్న వ్యక్తి తనకు తోడుగా ఉంటే ఈ 6 నెలలలోపు వాడి ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవచ్చు. కరెక్టే, కానీ ఆ రోజు హోటల్లో వచ్చిన అపరిచితుడు విజయ్ని పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అడిగితే చెప్పరు. ముందు పెళ్లి కానీ ఏం చేయాలో తర్వాత చెప్తామని అంటున్నారు. దానికి ఇంకా టైం ఉంది. రేపు లాస్యతో ఎంగేజ్మెంట్ అయితే తను విజయ్ను లవ్లో పడేసేది ఎప్పుడు, పెళ్లి చేసుకోవడం ఎప్పుడు? అతను ఇచ్చిన ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే అని ఒక్కసారి భారంగా ఊపిరి పీల్చి వదిలింది స్వప్నిక. చాలా చిరాగ్గా ఉంది ఆమెకు. నిన్నటి నుండి గొంతులో ఒక గుక్క కాఫీ కూడా దిగక చాలా ఇబ్బందిగా ఉంది. కాఫీ కోసం ప్రాణమంతా గిలగిలలాడింది. ఎక్కడి నుండో కమ్మని కాఫీ వాసన ముక్కు పుటాలకు తాకింది. ఒక్కసారి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. టక్కున తలెత్తి చూసింది స్వప్నిక. ఎదురుగా విజయ్ 2 పొగలు కక్కుతున్న కాఫీ కప్పులతో కనపడ్డాడు. వండర్, ఇతనికి నా మనసులో ఆలోచనలు ఎలా తెలుస్తాయబ్బా అని అనుకుంది స్వప్నిక. ఎక్కువగా ఆలోచించకు, కాఫీ అంటే నాకు చాలా ఇష్టం, నీకు ఇష్టమని గెస్ చేశానని చెప్పాడు విజయ్. ఎలా అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. మొన్న వెన్నెల్లో గోల్కొండ ఫోటో దగ్గర అమ్మాయి ఉన్న ఆ యాడ్ హోర్డింగ్ నీకు ఇష్టమైందే, నాకు నచ్చిందని గెస్ చేసి చెప్పావు కదా, ఇది అంతే అని అన్నాడు విజయ్. అబ్బా, వీడు సిబిఐలో పనిచేయాల్సింది, చచ్చి చెడి ఫ్యాషన్ ప్రపంచంలో మళ్ళీ నా ప్రాణానికి తగలడ్డాడు. ఈ కావ్య మహాతల్లి ఏ టైంలో వాడి కింద నెగులుతావు అని అందో గాని ముందు వెళ్ళాక దాని నాలుక మీద వాత పెట్టాలని మనసులో కోపంగా అనుకుంది స్వప్నిక.
ఏమా స్వప్నకుమారి, కాఫీ తీసుకోవడానికా లేక నన్ను పెళ్లి చేసుకోవడానికా ఇంత ఆలోచిస్తున్నావు? నేను పెళ్లి చేసుకుంటాను అని ఆఫర్ ఇవ్వడమే ఎక్కువ. ఇక్కడ ఉన్నది హ్యాండ్సమ్, ది వరల్డ్ ఫేమస్ బిజినెస్ టైకూన్, ఫ్యాషన్ వరల్డ్ ఎంపరర్, ది గ్రేట్ విరాజ్ రవిచంద్ర. నాటే జోక్ అని నవ్వాడు విజయ్. అంతే, స్వప్నికకు ఎక్కడ కాలాలో అక్కడ కాలేంది. తన చూపుడు వేలును చూపిస్తూ, లుక్ మిస్టర్ ది గ్రేట్ విరాజ్ రవిచంద్ర ఉరఫ్ విజయ్ అని అతని పేరు ఒత్తి పలుకుతూ పిలిచింది స్వప్నిక. నువ్వు ఏదైనా నాకు అనవసరం. నీ పేరు, డబ్బు మాటి మాటికి గుర్తు చేయకు. ఇవన్నీ నీ సో కాల్డ్ హై సొసైటీలో చెప్పు. 100 కాదు 1000 మంది అందమైన అమ్మాయిలు నీ వెంట పడతారేమో, కానీ నేను నీలాంటి వాళ్ళు 100 మంది కాదు కదా, 1000 మంది వచ్చినా ఐ డోంట్ కేర్. కళ్లల్లో రోషం, కోపంతో ముక్కుపుటాలు అదురుతూ చెబుతున్న స్వప్నికను తదేకంగా చూశాడు విజయ్. ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి ఇంటెన్స్ గా చూస్తూ స్వప్నిక చూపుడు వేలుని అలాగే పట్టుకుని తన పెదవులకు ఆనించుకుని గట్టిగా సౌండ్ వచ్చేలా కిస్ చేశాడు విజయ్. టక్కున తన వేలిని లాక్కుంది స్వప్నిక. వావ్, వినడానికి బానే ఉంది. ఏమో అనుకున్నా, నీ లోపల ఈ యాంగ్రీ యాంగిల్ కూడా ఉందా? సూపర్, కాళ్ల దాకా వస్తే ఇలాగే మాట్లాడతారు. ఏం చేస్తా అని పెదవి విరిచాడు విజయ్. నిన్ను అని కోపంగా ముందుకు వెళ్ళింది స్వప్నిక. అసలు నాకు పెళ్ళంటేనే చిరాకు. ఆడదానికి పెళ్ళే ఒక ఉచ్చు, అది బిగుసుకుంటే ఇక అంతే. ఆ ఉచ్చులో నుంచి బయటికి రాలేక, అందులో ఉండలేక నరక యాతన అనుభవిస్తుంది. అన్నీ సాక్రిఫైస్ చేసి కుటుంబం కోసం నిలబడి చివరకు వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడ కనిపించేది సున్నా. కనీసం ఆ కుటుంబం కూడా ఉండదు. అసలు ఆడదాన్ని పెళ్ళనే ఉచ్చులో బిగించి బాధ్యత అన్న పదాన్ని మెళ్ళో వేసి దానికి సహనం, ఓర్పు అన్న ట్యాగ్ లైన్స్ తగిలిస్తారు. కెరీర్ కోసం కష్టపడి పైకి వచ్చిన ఎంతో మంది పెళ్ళైన ఆడవాళ్ళు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అందుకే పెళ్ళనేది ఈజీగా తీసుకునే డిసిషన్ కాదు. అది మెడకు పడ్డ పాము కాకూడదు. 2 చల్లని చేతుల హారం కావాలి. అయినా అది నీలాంటి హై సొసైటీ వాళ్ళకు మళ్ళీ మగవాడికి చెప్పినా అర్థం కాదు అని గుక్క తిప్పుకోకుండా చెప్పి గిర్రున తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వప్నిక. ఒకసారి తుఫాను వచ్చి ఆగిపోయిందా అని అనిపించింది. బాప్రే బాప్, ఎంత లేదు, ఎంత షాక్ ఇచ్చింది. ఏమో అనుకున్నాను కానీ కమ్మగా ఏ రాకుమారి గురించో కలలు కంటుందేమో అనుకున్నాను. పెళ్ళి ఒక ఉచ్చు అనే ఫీలింగ్ తనకే అనుకున్నాడు. కానీ ఒక అమ్మాయి కూడా ఇలా ఆలోచిస్తుందా? పోనీ ఆలోచిస్తుంది అని అనుకుంటే ఇంత అందమైన అమ్మాయి ఆలోచిస్తుందా? ఇప్పుడే ఏదో కొత్తగా విన్నట్టుంది. ఎంత తెగింపు ఉంది కాబట్టి ఈ ఫీల్డ్లో మళ్ళీ తన ఆఫీసులో లేడీ సీఈఓగా ఉండగలుగుతుంది. అంతేకాదు, ఎవడో తనని పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేసినా కూడా ఇంకా ఆలోచిస్తుందంటే షీ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ మీ అని అనుకున్నాడు మనసులో విజయ్. ఇందులో గబగబా వచ్చి విజయ్ ఎదురుగా నిలబడింది స్వప్నిక. విజయ్, నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. బట్ చిన్న కండిషన్, నా కెరీర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రావద్దు. అలాగే నా ఇష్టానికి అడ్డు రావద్దు. అర్థమైందా అని అడిగింది స్వప్నిక. చేతులు కట్టుకుని వింటున్న విజయ్ తల ఊపాడు. ఓ సింతేనా, ఇంకా నయం, నా ఆస్తి మొత్తం రాసివ్వమంటావేమోనని భయపడ్డాను తెలుసా అని చిన్నగా నవ్వి ఒక్కసారి ఐ వింక్ చేశాడు విజయ్. తర్వాత తనే మాట్లాడాడు. ఓకే డియర్, ఇప్పుడు నువ్వు సీఈఓగా పనిచేస్తున్న ఆఫీస్ మాత్రమే కాదు, మొత్తం వరల్డ్ వైడ్ ఎస్ఎన్ఎస్ కంపెనీ బ్రాంచెస్ అన్నీ నీ చేతుల్లో పెడతాను, సరేనా? అవసరం లేదు, ఆ ఒక్క ఆఫీస్లో సీఈఓగా నా పని నేను చేస్తూ సాలరీ తీసుకుంటే చాలు అని సూటిగా చూస్తూ ఖచ్చితంగా చెప్పింది స్వప్నిక. నిజమా అన్నట్టు చూశాడు అతను. నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా, కానీ నా కండిషన్ కూడా ఒకటి ఉంది, దాన్ని నువ్వు కాదనొద్దు. అదేంటంటే, నిన్ను లవ్లో పడేయడానికి నన్ను ట్రై చేసుకో అని నువ్వు చెప్పినట్టు గుర్తు. దాన్ని మాత్రం నువ్వు కాదనొద్దు ప్లీజ్ అని కొంటెగా నవ్వుతూ చెప్పాడు విజయ్. నిన్ను అని ఏదో దొరికితే అతని పైకి విసురుదామని చుట్టూ చూసింది స్వప్నిక. పాపం ఏమీ లేదక్కడ, బ్రతికిపోయాడు విజయ్. అక్కడి నుండి విసవిస నడుస్తూ వెళ్తున్న ఆమె వేగానికి స్వప్నిక బయట గాలికి అలల్లా తేలుతూ అతని చెంపని సుతారంగా ముద్దాడుతూ వెళ్ళింది. ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు విజయ్. ఆ రాత్రి నున్నని సున్నితమైన ఆమె ఒంటి సోయకం కళ్ళ ముందు కదలాడింది. అది మాటి మాటికి గుర్తొచ్చి అతను ఒక స్టెరాయిడ్కి ఎడిక్ట్ అయినట్టు ఫీల్ అయ్యాడు విజయ్. మళ్ళీ మనసులో అనుకున్నాడు, చెప్పడానికి అందరూ నీతులు చెప్తారు, వాటిని ఆచరిస్తే అసలు సంగతి తెలుస్తుంది. దేశాలు తిరిగిన తనకు మనిషి తత్వం గురించి బాగా తెలుసు. తను ఖచ్చితమైన అంచనా వేస్తాడు. మొదలు అందరూ ఇలాగే మాట్లాడతారు. డబ్బు, హోదా, సౌకర్యాలు అన్నీ ఒక్కసారి అనుభవించి చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఈ 6 నెలలు తన ఇల్లు, తన భార్యగా ఉన్న హోదా అలవాటైతే అప్పుడు తెలుస్తుంది ఈ ఈఆర్ అంటే ఈగో రాక్షసి అసలు విషయం అని మనసులో వ్యంగ్యంగా అనుకున్నాడు విజయ్. ఇంతలో ఆ దాబా ఓనర్ వచ్చి, సాబ్, కారు వచ్చేసింది, మీరు రెడీగా ఉన్నారా అని అడిగాడు దాబా ఓనర్. ఇద్దరు కారు ఎక్కారు. విజయ్ అతనికి కొంచెం పెద్ద మొత్తమే ముట్ట చెప్పాడు.
దాంతో ఆ ఓనరు చాలా సంతోషపడ్డాడు. చాలా సంతోషం సాబ్, మీరిద్దరూ చల్లగా ఉండాలి. మళ్ళీ వచ్చే ఏడాదికి ముగ్గురు రావాలా సాబ్, నన్ను మరవద్దు. మళ్ళా ఈ దాబాకు తప్పకుండా రావాలా సాబ్. మంచి తల్లి, మళ్ళేడాదికి సాబ్కి 12 బిడ్డని ఇవ్వాలా అమ్మా అని వంగి వంగి నమస్కారం పెట్టాడు. ఆ దాబా ఓనర్ మాటలకి ఇద్దరు ముఖాలు ఎర్రబడ్డాయి. ఓరకట్టితో చూసిన విజయ్ కళ్ళకు స్వప్నిక ముఖం సిగ్గుతో ఎర్రబడి అప్పుడే పడవటి వైపు దిగుతున్న ఎర్రని సూర్యబింబంతో పోటీ పడినంత అద్భుతంగా కనిపించింది. వెంటనే తనని గిల్లి కయ్యం పెట్టుకుంది. నిద్ర రాదాయే, చూసావా ఆ దాబా ఓనర్ ఏమన్నాడో, అతని కోరిక తీరుద్దామా అని అడిగాడు విజయ్. తీర్చు, మరో 6 నెలలయ్యాక ఎవతో అప్పలమ్మను పెళ్లి చేసుకుని నువ్వు ఆ ఓనర్ కోరిక తీర్చుకో కస్సుమన్నట్టు చెప్పింది స్వప్నిక. అతను ఏదో గుర్తొచ్చినట్టు సెల్ ఫోన్లో ఏవేవో వెతికాడు. ఒక గంటన్నర తర్వాత కారు ఒక సిటీలోకి ఎంటర్ అయింది. టౌన్ కన్నా కొంచెం పెద్దదిగానే ఉంది. ఒక దగ్గర కారు ఆపమన్నాడు విజయ్. ఒక్క అరగంటలో వస్తానని కారు దిగి వెళ్ళిపోయాడు. ఆ అరగంట అన్న వ్యక్తి గంట వరకు వచ్చాడు. అతని చేతిలో ఏవేవో ప్యాకెట్స్ ఉన్నాయి. అతని వెంట ఇంకొకతను ఏదో బ్యాగ్ పట్టుకొని వచ్చాడు. అన్న, దగ్గర ఏదైనా గుడి ఉంటే తీసుకెళ్ళు అని చెప్పాడు విజయ్. తమ్ముడు, నీ బైక్ మీద మా కారుని ఫాలో కాని చెప్పాడు విజయ్. ఒక గుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అది ఆది దంపతుల పార్వతీ పరమేశ్వర్ల గుడి. బైక్ మీద వచ్చిన వ్యక్తి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో ఏదో మాట్లాడాడు. 10 నిమిషాల్లో 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు తోడుగా వచ్చి కారులోని కవర్స్ తీసుకుని విజయ్ను స్వప్నికను వెంట తీసుకువెళ్లారు. ఒక 10 అడుగులు వేయగానే ఇద్దరిని చెరో గదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ రెడీ కావడానికి డ్రెస్సింగ్ టేబుల్ నుండి అన్ని హంగులు ఉన్నాయి. ఒక 40 నిమిషాలకు రూమ్ నుండి బయటకు వచ్చిన విజయ్ స్వప్నికలు ఒకరినొకరు చూసుకున్నారు. ఎరుపు రంగు అంచు ఉన్న తెల్లని ప్యూర్ సిల్క్ పట్టు ధోవతి కండువాలో విజయ్, ఎరుపు రంగు పెద్ద బార్డర్ ఉండి గోల్డ్ రంగు బూటాలు ఉన్న కాంజీవరం పట్టు చీరలో పెద్ద చెడుతో సింపుల్గా ఉన్న స్వప్నిక. ఇద్దరు చూడచక్కని జంటలా ఉన్నారు. నుదుట బాసికం, దాని కింద తీర్చిదిద్దిన కళ్యాణ తిలకం, బుగ్గన చుక్కతో ఇద్దరు పెళ్లి బట్టల్లో మెరిసిపోతున్నారు. స్వప్నికను చూసి ఐ వింక్ చేశాడు విజయ్. ఆమెకు అదేమీ అర్థం కాలేదు. అయోమయంగా చూసింది. కూల్ యార్, నేనున్నాను కదా అని ఆమె చెయ్యి అందుకుని పట్టుకున్నాడు విజయ్. పాపం భయానికో మరి దేనికో స్వప్నిక చెయ్యి చల్లగా చెమటలు పట్టి వణుకుతూ తాకింది. ఎందుకో ఆ క్షణంలో స్వప్నికను చూస్తే విజయ్కు నిజంగా జాలి అనిపించింది. ఇంతలో వెంట వచ్చిన వాళ్ళలో ఒక పెద్దావిడ మాట్లాడింది. బిడ్డ, భయపడకు, మా ఊరికొచ్చిన ప్రేమికులను ఎవ్వరూ విడదీయలేరు. మీ వాళ్ళొచ్చినా వాళ్ళను ఎదిరించి మరీ మీ పెళ్లి జరిపిస్తాం. ఇది మా ఊరి ఆనవాయితీ. ఎక్కడెక్కడి జంటలో ఇక్కడికి వస్తారు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు అని నవ్వుతూ చెప్పింది ఆవిడ. ఆ మాటలు విన్న మరో పెద్ద ఆయన చెప్పాడు, అంతేకాదు బాబు, ఈ గుడి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర్లది. భార్యాభర్తలకు ఆదర్శమైన జంట. ఈ గుడిలో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో 7 జన్మలు కలిసి ఉంటారని స్థల పురాణం చెప్తుంది అని చెప్పాడు ఆ పెద్ద ఆయన. నిజంగా ఇలాంటి ఆలయం హిమాచల్ ప్రదేశ్ కులులోని షాంగఢ్లో ఉంది. ఆ ఊరి గ్రామ దేవత పేరు షాంగఢ్ షాంగ్బుల్ మహాదేవ్. ఇక్కడికి ఇంటి నుండి పారిపోయి వచ్చిన ప్రేమ జంటలకు ఈ దేవాలయం ఆశ్రయం కల్పిస్తుంది. దేశ నలుమూలల నుండి ఈ ఆలయానికి వస్తారు. ఈ దేవాలయం మహాభారతం నాటిదని చెబుతారు. నేను కథ కోసం పార్వతీ పరమేశ్వర్ల ఆలయం అని మార్చాను. ఇద్దరు ఏం మాట్లాడాలో తెలియక ఒకరినొకరు చూసుకున్నారు. ఇంతలో విజయ్కు ఏదో ఫోన్ వచ్చింది. అతను చెప్పిన అడ్రస్ ప్రకారం ఒకరు ఒక బైక్ పైన వచ్చి ఒక బ్రీఫ్ కేసు ఇచ్చాడు. 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ బ్రీఫ్ కేసు తీసుకున్న విజయ్ ఒక్క నిమిషం అంటూ స్వప్నికను తనతో ఇంతకుముందు వాళ్ళు వెళ్ళిన రూమ్లోకి తీసుకువెళ్ళాడు. బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి అందులో పెళ్లి కూతురు పెట్టుకోవాల్సిన అన్ని నగలు ప్యూర్ గోల్డ్వి ఉన్నాయి. వాటిని చూసిన స్వప్నిక అదిరిపోయిందనే చెప్పాలి. రాజు తలుచుకున్నాక దెబ్బలకు కొదవ అన్నట్టు అక్కడ ఉన్నది ఎవరో కాదు, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్టులో 2nd ప్లేస్లో ఉండి 1st ప్లేస్కి చాలా దగ్గరలో ఉన్న విరాజ్ రవిచంద్ర. స్వప్నిక నా భార్యగా కావలసిన అమ్మాయి పై ప్రపంచం మొత్తం దృష్టి పెడుతుంది. ఒక్క అందమే కాదు, అన్నిటినీ చూస్తారు. అందుకని వీటిని నువ్వు అని చెప్పాడు విజయ్. వద్దు విజయ్, నాకు వీటిని చూస్తుంటే చాలా భయంగా ఉంది. అయినా నేను ఇంత భారీ జ్యువెలరీ భరించలేను అని వణుకుతున్న గొంతుతో చెప్పింది స్వప్నిక. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న విజయ్ పక్కన ఉన్న స్టూల్ని అద్దం ముందుకు జరిపి దానిపై ఆమెను కూర్చోబెట్టాడు. స్వప్నిక, నీ మెడలో చైన్, ఇయర్ రింగ్స్ తీసి పక్కన పెట్టు. ఆమె వాటిని తీసి పక్కన పెట్టింది. అతను బ్రీఫ్ కేసులో నుండి జూకాలు తీసి ఆమె చెవులకు పెట్టాడు. అతని చెయ్యి తాకిన వెంటనే స్వప్నిక ఒళ్ళు ఒక్కసారిగా జల్లున వణికింది. ఆమె స్పందన గమనించిన విజయ్ చిన్నగా నవ్వుకున్నాడు. మెడలో
సైజ్ వారీగా నెక్లెస్, చంద్రహారం, గజలక్ష్మి రూపున్న కెంపులు పొదిగిన పెద్ద గొలుసు వేశాడు. ఒకసారి లేచి నిలబడు అని అన్నాడు విజయ్. స్వప్నిక లేచి నిలబడింది. నడుముకు వడ్డానం పెట్టాడు. నడుముపై అతని వేళ్లు తాకగానే ఆమె ఒళ్ళు 1000 సరిగమలు పాడింది. విజయ్ వంగి మోకాలపై కూర్చుని పైకి చూశాడు. కంగారుగా అతన్ని చూసింది స్వప్నిక. ఒక్కసారి నీ పాదాన్ని ఇక్కడ పెట్టు అన్నాడు. మారు మాట్లాడకుండా చెప్పినట్టు చేసింది. ఆమె వణుకుతున్న మెత్తని పాదాన్ని చేత పట్టుకున్నాడు అతను. విజయ్లో ఏదో తెలియని ఫీలింగ్ ఉవ్వెత్తున ఎగిసింది. 2 కాళ్లకు కాళ్ల పట్టీలు పెట్టాడు. స్వప్నిక, ఇక మిగిలినవి నువ్వు పెట్టుకో అని చెప్పాడు విజయ్. చేతులకు రాళ్లు పొదిగిన గాజులకు మధ్యలో ఎరుపు ఆకుపచ్చ గాజులు, వంకీలు, జడకు మీది నుంచి కింది వరకు బంగారు పూలున్న చైన్, పాపెడ బిళ్ళ అన్నీ పెట్టుకుంది. పక్కన పెట్టిన స్వప్నిక చైన్ని తన మెడలో వేసుకున్నాడు విజయ్. అది చూసిన స్వప్నిక మనసులో ఏదో తెలియని వింత అనుభూతి మెదిలింది. ఇద్దరు పక్కపక్కన నిలబడి అద్దంలో చూసుకున్నారు. ఆ వైకుంఠం నుండి దిగి వచ్చిన సాక్షాత్ మహాలక్ష్మీదేవి, విష్ణుమూర్తులే వచ్చారన్నంత అందంగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఇంతలో అక్కడికి ఇంతకుముందు బైక్పై వచ్చినతను తన బ్యాగ్ నుండి కెమెరాను తీశాడు. రకరకాల పోజుల్లో ఫోటోలు తీశాడు వాళ్ళిద్దరిని. విజయ్, ఇదేంటి ఇంత హంగామా అవసరమా? ఇబ్బందిగా ఫీల్ అవుతూ అడిగింది స్వప్నిక. అవును, అవసరమే. ఇవన్నీ మన పెళ్ళికి ప్రూఫ్. ఇంటికి వెళ్ళాక సాక్ష్యం అడిగితే చూపించాలి కదా అన్నాడు విజయ్. విజయ్ చెప్పిన టైం ప్రకారం పంతులు గారు చకచక శాస్త్రోక్తంగా వివాహ తంతును ముగించాడు. తాళి కట్టే సమయంలో తను కొత్తగా కొనుక్కున్న ఫోన్లో రికార్డ్ చేయించాడు విజయ్. వరల్డ్ మొత్తం పెద్ద నుండి చిన్న వరకు న్యూస్ పేపర్లన్నింటిలో వచ్చేలా ఇంత కూడా లీక్ కాకుండా కట్టుదిట్టంగా ప్లాన్ వేశాడు విజయ్. ఇటు వీడియో అటు ఫోటోలు తీయించాడు. ఇక టీవీల ద్వారా న్యూస్ కూడా తను చెప్పిన టైంకి బయటకి వచ్చేలా మాట్లాడాడు. ఇక ఇక్కడ పని పూర్తయింది. అక్కడ జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అనుకున్న విజయ్ స్వప్నిక చిటికెన వేలిని పట్టుకుని కారెక్కాడు. ఇంకొద్ది గంటల్లో తెల్లవారడమే కాదు, విజయ్ స్వప్నికలు తమ గమ్యానికి చేరుకున్నారు. కారు దిగిన వాళ్ళిద్దరిని ఆ దేవుడే కాపాడాలి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది. అందుకే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.